నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. రేషన్ బీమా అక్రమ కేసులపైన మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టాడు. నేను ఎటు పారిపోలేదు, నేను ఉన్నాను అనని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ఎంతో అసభ్యకరంగా ఉంది. అయితే ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు వాళ్ళ భార్య మీద కూడా కేసు పెట్టారని, తప్పు అనని పేర్ని నాని మాట్లాడుతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం తెలుసుకోబోయే ముందు మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టాడు. అదే రేషన్ బీమా అక్రమ కేసులో ప్రెస్ మీట్ పెట్టి మా భార్యను కూడా లాగుతున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు వస్తుంది సార్? దీంట్లో అనేక విషయాలు ఉన్నాయి. ఒకటి, పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టాడని వచ్చింది. ఇప్పుడు ఇందాక ప్రెస్ మీట్ పెట్టాడు, మా భార్య మీద అక్రమంగా కేసు పెడుతున్నారు, ఆవిడని అరెస్ట్ చేసే ఉద్దేశంతో కొంతమంది కక్ష కట్టారంటూ మాట్లాడుతున్నాడు. ఆ రేషన్ బియ్యం జరిగినటువంటి గొడవను ఎవరి పేరు మీద ఉంది? భార్య పేరు మీద ఉంది. పలానా వాళ్ళ భార్య అని చూడరు, అక్కడ ఎవరి పేరు మీద ఉందో గోడాను అన్నట్టుగా చూస్తారు. కాబట్టి పేర్ని నాని గారి పేరు మీద కాబట్టి ఆవిడ మీద కేసు ఉంటుంది. నేను అంటే ఇంకొక విచిత్రమైన వాతావరణం ఏంటంటే, డిసెంబర్ 10 నుంచి జరుగుతున్న ఘటన ఇది. పేర్ని నాని గారికి సంబంధించినటువంటి గోడౌన్లో రేషన్ బియ్యం బస్తాలు మాయమయ్యన్నది విషయం. పోలీసులు ఏమంటారమ్మా, బృందాలుగా ఏర్పడి మేము వెతుకుతున్నాం, పేర్ని నాని దొరకట్లేదు అంటారు కదా పోలీసులు. ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు. మరి అతను బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. అదే కదా, అంటే చాలా విచిత్రంగా ఉన్నాయి. రాంగోపాలవరం విషయం కూడా అంతే. రాంగోపాలవరం గురించి కూడా బృందాలుగా ఏర్పడి వెతుకుతున్నాం, దొరకట్లేదు అంటున్నారు. అది బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నాడో లేకపోతే కొన్ని స్టూడియోలోకి వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. పోలీసులు కనిపించట్లా. ఇప్పుడు టీడీపీ శ్రేణులు అదే కదా సార్ మండిపడుతుంది, ఎవరిని ప్రతి ఒక్కరిని పెట్టుకోకుండా కఠిన చర్యలు తీసుకోకుండా. వాళ్ళు ఎంత అక్రమాలు చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత, వాళ్ళ మీద ఆరోపణలు వచ్చిన తర్వాత వాళ్ళు చక్కగా కోర్టులకు వెళ్ళి బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చేదాకా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? సమస్య అది కాదు కదా. నేను ఏమంటున్నానంటే, ఆ రోజున గొడవలో మొదటిసారి ఏమో కొన్ని టన్నులు అన్నారు, కొన్ని బస్తాలు 3000 బస్తాలు 2000 బస్తాలు అన్నారు, తర్వాత 3500 అన్నారు, ఇప్పుడు ఏమో 7500 అంటున్నారు. బస్తాల సంఖ్య పెరుగుతుంది, అసలు దొంగ దొరకట్లా. అతనేమో 1,20,00,000 రూపాయలతో డీడీ కూడా ఇచ్చాడు. ఆ డబ్బులు సమకూర్చింది ఎవరో చెప్పట్లా. అసలు వీళ్ళకి సహకరిస్తుంది ఎవరు? పోలీసు యంత్రాంగం సహకరిస్తుందా, లేకపోతే కూటమి ప్రభుత్వంలో నాయకులు ఎవరైనా సహకరిస్తున్నారా? అనేక క్వశ్చన్ మార్కులు. వాళ్ళు చక్కగా తిరుగుతున్నారు, పోలీసులకు ఎందుకు కనిపించట్లా? ఏంటంటే ప్రజలు కూడా అడుగుతారు కదా, మీరు మాట్లాడితే అంత వెతుకుతున్నాం అంటున్నారు, మరి వాళ్ళేమో చక్కగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు అనేటువంటి. అదేవిధంగా కాకినాడ పోర్టుకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విషయం బయటకు వచ్చింది. కేవీ రావు గారు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు తుపాకీ పెట్టి నా మీద రాయించుకున్నారని చెప్పేసి అని. ఎవరి నష్టాలు జరిగినాయి? విజయసాయి రెడ్డి బయటకు వచ్చి చంద్రబాబు గారిని నువ్వు బతుకుంటే అనే మాటలు మాట్లాడాడంటే, అతని మీద ఎటువంటి కేసులు లేకుండా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు అంటే ఏం జరుగుతుంది? నేను ఏమన్నానంటే, అమ్మా, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో 24/7 ఒళ్ళొంచి కష్టపడిపోతుంటే ఉపయోగం లేదు. కింద నాయకులు వ్యవస్థ అంతా కూడా అదే విధంగా కష్టపడాలి. మన కలెక్టర్ మీటింగ్లో కూడా చంద్రబాబు గారు చెప్పింది అదే, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే. పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు, నేను అక్కడికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత 3 చెక్ పోస్టులు దాటి ఇంకా రైస్ వెళ్తుంది. ఎలా వెళ్తుంది? ఎక్కడుందో? పోలీసుల, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, విజిలెన్స్ డిపార్ట్మెంట్, ఇన్ని డిపార్ట్మెంట్లు దాటుకుని వెళ్తుందంటే ఎలా వెళ్తున్నాయి? ఈ రోజుకి ఇటువంటి నాయకులు అందరూ కూడా లిస్ట్ వచ్చినట్టు మాట్లాడుతున్నారు, బయటకు వచ్చి చాలా ఏమంటారో నిర్భయంగా మాట్లాడుతున్నారు. మరి ఏంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుపోతే? గతంలో పోలీసులకు ఒకటే పని ఉండేది. ఏం పని? అది అక్రమం అని తెలిసినా కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే గోళ్ల దూకి అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా అరెస్టులు చేయడం, తీసుకెళ్ళిపోవడం. ఇప్పుడు ఏంటంటే ఈ అరెస్టులు తప్ప అన్నీ చేస్తున్నారు. అరెస్టులు ఎందుకు చేయడం అర్థం అవ్వట్లేదు. న్యాయబద్ధంగా, సక్రమంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా తప్పు చేశారని చెప్పి కేసు పెడితే నోటీసులు ఇచ్చి వాళ్ళు అరెస్ట్ చేయడానికి కూడా భయపడుతున్నారు పోలీసులు. ఇది కూటమి ప్రభుత్వంలో మేము ఉండి కూడా మేము సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే ఎంతవరకు ఇంకా ప్రతి వాళ్ళు స్పూన్ ఫీడింగ్ చేయలేరు కదా, చేయవలసిన బాధ్యత కింద అధికారుల్లో ఉంది కదా. మన అందరికీ ప్రపంచాన్ని తెలిసేలాగా ఈ పేర్ని నాని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నా భార్య మీద ఇలా పెట్టారు, నా కొడుకుని ఇలా అంటున్నారు, లేకపోతే నన్ను ఇలా అంటున్నారు, నా కుటుంబాన్ని టార్గెట్ చేశారని మాట్లాడుతున్నాడు. సరే, ఏం జరిగినా పక్కన పెట్టండి, దాంట్లో తప్పు ఉందా ఒప్పు ఉందా చట్టం చూసుకుంటుంది. అసలు పేర్ని నాని ఎలా ప్రెస్ మీట్ పెడతాడు? లుక్అవుట్ నోటీసులో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు అంటే వ్యవస్థ ఏమైపోతుంది? మొన్న అల్లు అర్జున్ విషయంలో అప్పుడు మనం చూసాం కదా, సంజయ్ థియేటర్ ఘటనలో అతను బెయిల్ మీద ఉన్న బట్టి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఎలా పెట్టగలిగాడు అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇప్పుడు లుక్అవుట్ నోటీస్లో ఉన్నావు కదా, దొరకకుండా పారిపోకుండా లుక్అవుట్ నోటీస్ ఇచ్చారే, నువ్వు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టావు. అతను అటువంటి వ్యక్తిని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు పోలీసులు? నేను అంటుంది ఈ వ్యవస్థలో లోపాలు ఇవి. వ్యక్తులు నిజాయితీగా ఉంటే సరిపోదు. పైన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మేము నిజాయితీగా చేస్తామంటే సరిపోదు, కింద వ్యవస్థలన్నీ కూడా ఆ విధంగా పనిచేయాలి. ఇది నిజంగానూ పోలీసులకి సవాల్. ఇదివరకు ఆంధ్ర పోలీసు అంటే అద్భుతమైనటువంటి పేరుండేది. ఈ రోజు గతంలో 5 సంవత్సరాలు జరిగిన ఘటనలో జత్వాని కేసు,
ముంబైని జత్వానీ కేసు, ఆ కేసు దగ్గర నుంచి కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతిపక్ష పార్టీల మీద కక్ష ధోరణి తీసుకుంటానికే అన్నట్టుగా జరిగినటువంటి కార్యక్రమాలు చూస్తుంటే ఈ రోజుకి అదే మత్తులో ఉన్నారు. విచిత్రం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతున్నా కూడా ఈ రోజుకి కొంతమంది పోలీసులు అదే మత్తులో ఉన్నారు. అరెస్టులు చేయమంటే ఎందుకు అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. కులాలు, మతాలు, ప్రాంతాలు, రకరకాలైనటువంటి భావనలు వస్తున్నాయి. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి సంబంధించిన నాయకుల ప్రభావాలు ఉంటున్నాయి. ఇది ఏమవుతుందంటే ఒక విధమైనటువంటి రాంగ్ సిగ్నల్ వెళ్తుంది ప్రజల్లో. ఈ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అయినా కూడా ఎందుకు కొంతమంది అరెస్ట్ చేయట్లేదు? అందులోని ఇప్పుడు ఇన్ని కేసులు, ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసేటువంటి కేసులు ఉన్నటువంటి వ్యక్తులు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నా కూడా వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? దానికి మా సమాధానం ఏం చెప్పాలి చెప్పమ్మా? మేము అధికార ప్రతినిధులమే, మా దగ్గర ఏం సమాధానం ఉంటుంది? ఈరోజు పేరునాన్ని ప్రెస్ మీట్ పెట్టాడంటే సిగ్గుచేటు. పోలీసు వ్యవస్థ సిగ్గుపడాలి. కానీ మరి ఇప్పటికైనా చర్యలు తీసుకుంటుందా? ఏమో. అతను వెళ్ళి బెయిల్ పెట్టుకుని బెయిల్ వచ్చేదాకా కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు అంటే లోపం ఎక్కడ ఉంది? అతను బయటకు వచ్చి మాట్లాడతాడు, మచిలీపట్నం పోర్టు ఇక్కడ రాదు, దాన్ని తీసుకుపోతారు అని రకరకాలుగా మాట్లాడుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ పైగానేమో సెంటిమెంటు, నా భార్య మహిళ అనేటి మాట్లాడుతున్నాడు. అది ఎవరి దాని మీద కాదు, ఆ గోడౌన్ ఎవరి పేరు మీద ఉంది, నీ భార్య పేరు ఏమైనా ఉంది, ఆవిడ మీద పెడతారు కేసు. మీ భార్య కాబట్టి వదిలేని ఏముండదు కదా అక్కడ. నీ పేరు అంటే నిన్నంటారు. అంటే నువ్వేది దాక్కున్నావు, ఎందుకు పారిపోతున్నావు? నువ్వు మాజీ మంత్రి, వ్యవస్థల గురించి తెలుసు నీకు, గతంలో గవర్నమెంట్లో ఉన్న వ్యక్తి కదా, నువ్వు నిజంగా నేనేం తప్పు చేయలేదు అనుకుంటే నువ్వు నీ కుటుంబం ధైర్యంగా ఎదుర్కోవాలి కదా కేసు. ఎందుకు పారిపోతున్నావు, ఎందుకు దాక్కుంటున్నావు? ఈ దొంగ పోలీసు రావట్లేంటి అసలు? అంటే ఇవన్నీ ప్రజల్లోంచి వచ్చేటువంటి ప్రశ్నలు. ఖచ్చితంగా దీనికి సమాధానం మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి హోమ్ మినిస్టర్ గారు కూడా రెస్పాండ్ అవుతారని నేను అనుకుంటున్నాను. కొన్ని విషయాలు ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉండవలసిన సందర్భాలు ఉన్నాయి. లేకపోతే ఏమిటంటే ఒక రాంగ్ సిగ్నల్గా ఈ ప్రభుత్వం చేతకానితనం అన్నట్టుగా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు, మాది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదన్నారు. ఆ మాటలు తగ్గట్టు కింద వ్యవస్థలు పనిచేయాలి. ఈరోజు పేర్నాని గారు కావచ్చు, రాంగోపాల్ వర్మ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఇష్టారీతిన మాట్లాడుతున్నారు అంటే అది లోకు అయిపోతుంది. ప్రజలకు కూడా ఒక రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. ఖచ్చితంగా వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము కూడా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.